రాష్ట్రంలో నెలకొన్న బీభత్స వాతావరణం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 50,000కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అంచనా. కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. 1000 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మొక్కజొన్న రైతులు నిండా మునిగారు. వివిధ ప్రాంతాల్లో పిడుగుపడి 7 చెట్టుకూలి 1 మృతి చెందారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పెద్ద పులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం, ఉయ్యూరు, నాగాయలంక, అవనిగడ్డ, దివిసీమ, కంకిపాడు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు భారీ వృక్షాలు రోడ్లకి అడ్డంగా పడ్డాయి. దీంతో ఆయా రహదారుల్లో రాకపోకలు సాగించేవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ గాలులు వీయడంతో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షానికి ఆరబెట్టిన వరిధాన్యం, మొక్కజొన్న పంట తడిసిపోయింది. అమ్మకానికి సిద్ధం చేసిన వరి బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం సకాలంలో మిల్లర్లు కొనుగోలు చేయని కారణంగానే నష్టపోయామని వరి రైతులు వాపోయారు. మిల్లర్లు సంచులు ఇవ్వట్లేదండి. ఇప్పటికి అధికారులను కూడా లెక్క చేయట్లా. 1450 రూపాయలకి అయితే కనుక ఎమ్మటే కొంటున్నారు. సంచులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ రేట్ అనే బయటకు మరి వాళ్ళకేం దండకు వస్తుందో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. గవర్నమెంట్ రేట్ మూలాన మాకు ఇట్లా డిలే చేస్తున్నారు వాళ్ళు. మొక్కజొన్న కూడా అదే పొజిషన్ అండి. అంటే లేటు ఆరబోసినవి ఎక్కడికక్కడ మిల్లర్లు దొరక్క టయానికి ఊహించిన టైంలో వచ్చింది వాన. నేలపాలు అయిపోయినాయి. సడన్ గా పోగేసుకునే ఛాన్స్ కానీ అవకాశం కానీ ఇవ్వలేదు వర్షం. దానికి రకరకాల పేర్లు పెడతారు రేపు వ్యాపారులు. మోపిదేవి మండలంలో ఆరబెట్టిన పసుపు పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పసుపు తడవడం వల్ల నాణ్యత దెబ్బతిని ధర తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి వచ్చే అవకాశం లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్లో వచ్చిన వరదల మూలంగా పసుపు మునిగిపోయి చచ్చిపోయిన అనుకోని పరిస్థితుల్లో పిలక వచ్చి మళ్ళీ దాన్ని పెంచుకోవడం జరిగింది. కానీ మళ్ళీ దాన్ని ఉడకబెట్టే టైంకి మళ్ళీ అకాల వర్షాల మూలంగా ఉడకబెట్టింది కూడా మళ్ళీ తడిసి మళ్ళీ పంట నష్టం జరిగింది. ఈ సంవత్సరం ఏదన్నా 2-3 లక్షలు డ్యామేజ్ అవుతుంది వరదల మూలంగా కానీ ఈ తడవడం మూలంగా కానీ. ఇక్కడ 10 రోజుల నుంచి పసుపు మేము ఉడకవేయించాము. ఇంకా 4 రోజులు అయినట్టు దీన్ని పాలిష్ చేయటము సంచులకి ఎత్తం అయిపోయేది. అనుకోని అకాల వర్షం వల్ల చాలా పసుపు అంతా దెబ్బతింది. మళ్ళా ఇది ఆరబెట్టి సంచులకి ఎత్తాలంటే మళ్ళీ 10 రోజులు. ఈ 10 రోజుల కాడ వాతావరణం అనుకూలిస్తే మాకు పంట చేతికి వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతామండి. మమ్మల్ని గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలలో అకాల వర్షం కురిసింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పారు. ఇంత చేసినా వర్షనీటి ప్రభావానికి ధాన్యం తడిసిందని రైతులు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో వీధులు జలమయమయ్యాయి. తిరుపతిలో గంగమ్మ గుడి వద్ద భారీ మర్రి చెట్టు కూలిపోయింది. లీలామహల్ వద్ద కారు, ఆటోపైన చెట్టు పడడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం మండలం రాజుల కండ్రిగలో వడగళ్ల వాన కురిసింది. అక్కడక్కడ వర్షపు నీరు నిలబడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు 3 మృతి చెందారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం పక్కన కృష్ణానది రేవులో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాతంగి సుప్రదీప్ స్నేహితుడితో కలిసి బైక్పై శ్రీకాకుళం వెళ్లాడు. అక్కడి నుంచి గాజులంక వెడుతుండగా పిడుగుపడడంతో సుప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన గొర్రెల కాపరి నాగమల్లేశ్వరరావు బాపట్ల జిల్లా చినగంజాంలో గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య పిడుగుపడడంతో మృతి చెందారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో చెట్టు కూలడంతో 10 ఏళ్ల బాలుడు మామిడి బాలగోవిందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో రైతు గిరిబాబు పిడుగుపాటుకు గురై చనిపోయాడు.